ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళకి ఒక బాబు కూడా పుడతాడు. వాళ్ళ దాంపత్యం ఎంతో అన్యోన్యంగా ఉంది. కానీ మధ్యలో మరో అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి అందానికి దాసోహమైన భర్త తనతో ఒక రాత్రి గడపాలి అనుకుంటాడు. దానికి ఆ అమ్మాయి కూడా ఒప్పుకుంటుంది. కానీ తర్వాత తను నన్ను పెళ్లి చేసుకోమని గోల చేస్తుంది. మరి ఇప్పుడు భర్త తన భార్యకు ఎలాంటి సమాధానం చెప్పాడు? ఇలా అక్రమ సంబంధం పెట్టుకున్న విషయం ఆ భార్యకు తెలిస్తే పార్ట్ 2. రచయిత సురేఖారెడ్డి గారు. ఇక స్టోరీలోకి వెళ్తే, విక్కీ విన్నీ చిన్నులకు బాయ్ చెప్పి తన కారులో ఆఫీస్కి వెళ్ళిపోతాడు. తర్వాత విన్నీ చిన్నీలు కూడా ఇంటిని లాక్ చేసేసి కీస్ పక్కన పెట్టేసి డ్రైవర్తో కలిసి మరో కారులో ఊరికి బయలుదేరుతారు. ఆఫీస్కి వెళ్ళిన విక్కీని చూసి స్టాఫ్ అంతా గుడ్ మార్నింగ్ చెప్పగా విక్కీ కూడా నవ్వుతూ అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పి, హే గాయ్స్, ప్రాజెక్ట్ సబ్మిట్ చేసేకి మనకి ఎక్కువ టైం లేదు. సో అందరూ వర్క్ మీద శ్రద్ధ పెట్టండి. డోంట్ వేస్ట్ టైం, డూ ఇట్ ఫాస్ట్ అంటాడు. అందరూ ఓకే సార్ అంటూ వర్క్లో పడతారు. విక్కీ నేరుగా తన రూమ్కి వెళ్ళి ల్యాప్టాప్ ఆన్ చేసి ప్రాజెక్ట్కి సంబంధించిన వర్క్ చేస్తూ మధ్య మధ్యలో మేనేజర్కి ఏవో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ వర్క్ ఫాస్ట్గా చేయమని చెప్తాడు. అలా విక్కీ ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి ఈవినింగ్ వరకు సీరియస్గా వర్క్ చేస్తూనే ఉంటాడు. ఈవినింగ్ ఆఫీస్ టైం అయిపోవడంతో స్టాఫ్ అంతా వర్క్ అప్డేట్ మెయిల్ చేసి ఇళ్ళకి వెళ్ళిపోతారు. అందరూ వెళ్ళిపోయినా సరే విక్కీ ఒక్కడే ఆఫీస్లో తన రూమ్లో కూర్చొని చాలా సీరియస్గా ల్యాప్టాప్లో ఏదో టైప్ చేస్తూనే ఉండేవాడు. అలా 4 రోజులు గడిచిపోయాయి. ఈ 4 రోజులు విక్కీ ఫుల్ బిజీగా ఉన్నాడు. అప్పుడప్పుడు విన్నీ కాల్ చేస్తే విన్నీతో, బాబుతో మాట్లాడడం, మళ్ళీ పని చూసుకోవడం, ఏదో బాగా ఆకలి వేస్తే ఫుడ్ తెప్పించుకొని తినడం, మళ్ళీ పని అంటూ వర్క్ మీద ఫుల్ ఫోకస్ పెట్టున్నాడు. విక్కీ ఒక్కడే ఆఫీస్లో ఉండిపోయి ఏదో ఫైల్ చెక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే విక్కీకి విన్నీ నుండి కాల్ వస్తుంది. అది చూసి విక్కీ నవ్వుతూ కాల్ లిఫ్ట్ చేసి, హే విన్నీ, ఎలా ఉన్నావ్? బాబు ఎలా ఉన్నాడు? ఫంక్షన్ బాగా జరిగిందా? అమ్మా నాన్న బాగున్నారా అని అడుగుతాడు. అవతల నుండి విన్నీ, హా విక్కీ, మేము బాగానే ఉన్నాం. అత్తయ్య మావయ్య కూడా బాగున్నారు. ఫంక్షన్ బాగా జరిగింది. కానీ నువ్వెలా ఉన్నావు? టైంకి తింటున్నావా లేదా? ఎప్పుడు వర్క్ వర్క్ అంటూ తినడం కూడా మర్చిపోయావా అంటూ. లవ్ యూ విక్కీ, నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను అంటుంది కొంచెం డల్గా. అప్పుడు విక్కీ, లవ్ యూ టూ విన్నీ, ఐ ఆల్సో మిస్ యూ లాట్ రా అంటాడు. వెంటనే విన్నీ మాట్లాడుతూ, హా, ఇందుకేగా నిన్ను మాతో రమ్మని చెప్పాను. బట్ నువ్వేమో రాలేదు. ఇప్పుడేమో మిస్ యూ అంటున్నావు. ఏంటి విక్కీ ఇది అంటుంది. నీకు తెలుసుగా బంగారం, నేనెందుకు రానన్నాను? నిజంగా ఆఫీస్లో వర్క్ ఎక్కువ ఉందిరా, టైం లేదు. సో కుదరక రాలేదు. లేదంటే నేను మాత్రం నిన్ను బాబుని వదిలి ఉంటానా చెప్పు అంటూ. అవన్నీ సరే కానీ మీరు ఎప్పుడు వస్తున్నారు? ఇంకో 2 అవర్స్లో బయలుదేరుతాం అని చెప్తుంది. ఆ మాట విన్న విక్కీ, ఓ అవునా, దట్స్ గుడ్. అలా అయితే మీరు డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చేయండి. నేను ఆఫీస్లోనే ఉన్నా. అందరం కలిసి ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్తాడు. హా విక్కీ, అలాగే. అత్తయ్య పిలుస్తున్నారు, బాయ్ అంటూ కాల్ కట్ చేస్తుంది. విక్కీ కూడా బాయ్ చెప్పి ఫోన్ పక్కన పెట్టి ఫైల్ చూస్తుంటాడు. ఆ సమయంలో బయట వాతావరణం మార్పులు వచ్చాయి. తేలికపాటి వర్షం కూడా పడుతుంది. టైం నైట్ 11 అయ్యింది. ఆ టైంలో రోడ్డు మీద ఒక కార్ వేగంగా దూసుకువస్తూ ఉంటుంది. ఆ కార్ ఎగ్జాక్ట్గా విక్కీ ఆఫీస్ దగ్గరికి రాగానే సడన్గా ట్రబుల్ ఇస్తుంది. అందులో ఉన్న వ్యక్తి ఎంత ట్రై చేసినా కార్ స్టార్ట్ అవ్వలేదు. దాంతో విసుగ్గా కార్ దిగి, దీనికేమైంది, ఈ టైంలో ఇలా హ్యాండ్ ఇచ్చింది అనుకుంటూ కార్ బ్యానెట్ ఓపెన్ చేసి చెక్ చేస్తుంది. బట్ తనకేమీ అర్థం కాదు. కార్ స్టార్ట్ అవ్వట్లేదు. పైన చూస్తే వర్షం ఆగకుండా చిన్నగా పడుతూనే ఉంది. సో ఆ వ్యక్తి ఎదురుగా ఉన్న విక్కీ ఆఫీస్ని చూసి అందులో విక్కీ రూమ్ నుండి కనిపిస్తున్న లైట్ని గమనించి, ఇక్కడ ఎవరో ఉన్నట్టున్నారు, హెల్ప్ అడగటం బెటర్ అనుకుంటూ కార్ లాక్ చేసి విక్కీ ఆఫీస్ ముందుకు వచ్చి డోర్ కొడుతూ ఉంటుంది. తన రూమ్లో సీరియస్గా పనిచేసుకుంటున్న విక్కీ డోర్ కొడుతున్న సౌండ్కి విసుగ్గా, అబ్బా, ఈ టైంలో ఎవరు డోర్ కొడుతున్నారు అనుకుంటూ తన రూమ్ నుండి బయటికి వచ్చి ఆఫీస్ ఎంట్రీ డోర్ని ఓపెన్ చేస్తాడు. అంతే, ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి విక్కీ కళ్ళల్లో ఏదో మెరుపు వచ్చింది. డోర్ ముందు ఒక 22-23 సంవత్సరాల అమ్మాయి
లైట్గా వానకి తడిచి పైన ఓన్లీ స్మాల్ టాప్ అండ్ స్కర్ట్ వేసుకుని ఫుల్ మోడర్న్గా ఎంతో అందంగా మత్తెక్కించే చూపులతో చూడగానే అబ్బాయిల్ని పిచ్చెక్కించేలా ఉంది. తనని చూసిన విక్కీ మనసు అదోలా మారిపోయింది. ఆమె వంక కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాడు. విక్కీని చూసిన ఆమె, హాయ్ సార్, ఐఆమ్ సోనీ. నేను ఇంటికి వెళ్తుంటే నా కార్ సడన్గా ట్రబుల్ ఇచ్చింది. నేను ఎంత ట్రై చేసినా స్టార్ట్ అవ్వలేదు అండ్ బయట వర్షం కూడా పడుతుంది. ఎవరికైనా కాల్ చేద్దాం అంటే నా ఫోన్లో బ్యాటరీ అయిపోయి స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఆ సిచ్యువేషన్లో ఏం చేయాలో అర్థం కాని నాకు మీ ఆఫీస్లో లైట్ వెలగడం కనిపించి ఎవరైనా ఉంటే హెల్ప్ చేస్తారని ఇలా వచ్చాను అని చెప్తుంది. విక్కీ మాత్రం సోనీ మాటల్ని పట్టించుకోకుండా సోనీని పైనుండి కింది దాకా కళ్ళతో స్కాన్ చేస్తూ ఉంటాడు. సోనీ తను అన్ని మాట్లాడినా విక్కీ నుండి ఎలాంటి రియాక్షన్ లేకపోయేసరికి ఆమె చేతుల్ని విక్కీ ఫేస్ ముందు ఆడిస్తూ, హలో సార్, మిమ్మల్నే, కొంచెం హెల్ప్ చేస్తారా? నేను కాసేపు ఇక్కడ వెయిట్ చేయొచ్చా, రైన్ తగ్గే వరకు అని అడుగుతుంది. సోనీ మాటలకి తేరుకున్న విక్కీ, ఐమ్ సారీ, నేను ఏదో ఆలోచిస్తూ ఇలా అంటూ, యా కమిన్ ఇన్సైడ్ అంటూ దారికి అడ్డు తప్పుకుంటాడు. సోనీ థ్యాంక్ యూ సార్ అంటూ లోపలికి వస్తూ ఒకసారి ఆఫీస్ మొత్తాన్ని తన కళ్ళతో ఆఫీస్ని ఒక లుక్ వేస్తుంది. తనకి ఆఫీస్ డిజైన్ నచ్చి, సార్ మీ ఆఫీస్ చాలా బాగుంది అని చెప్తుంది. విక్కీ చిన్నగా స్మైల్ ఇచ్చి థ్యాంక్ యూ అంటాడు. సోనీ అందంగా నవ్వుతుంది. ఆ స్మైల్కి విక్కీ గుండెల్లో ఏదేదో అయిపోతుంది. కానీ ఫీలింగ్ని బయటికి కనపడనివ్వకుండా దాచేస్తూ వెయిటింగ్ హాల్ చూపించి, మీరు ఇక్కడ రిలాక్స్ అవ్వండి, కాస్త అర్జెంట్ వర్క్ ఉంది, సో నేను అది చూసుకోవాలి, నేను నా రూమ్లో ఉంటాను, మీకు ఏదైనా అవసరం ఉంటే నన్ను పిలవండి అంటూ అతని రూమ్ చూపించి, మీరెళ్ళి రిలాక్స్ అవ్వండి, నేను మళ్ళీ వస్తాను అంటూ తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. విక్కీ వెళ్ళగానే సోనీ ఆ రూమ్లో ఉన్న చైర్లో కూర్చుంది. విక్కీ తన రూమ్లోకి అయితే వెళ్ళాడు కానీ అతని మనసంతా సోనీ దగ్గర ఉండిపోయింది. అబ్బా, ఎంత అందంగా ఉంది ఆ అమ్మాయి, వావ్, వాట్ ఏ బ్యూటీ అనుకుంటూ సోనీ గురించే ఆలోచిస్తూ వర్క్ మీద దృష్టి పెట్టలేకపోతున్నాడు. అలా కొద్దిసేపు గడిచాక పక్కన రూమ్లో ఉన్న సోనీ విక్కీ దగ్గరికి వస్తుంది. అప్పుడే ఏదో ఫైల్ ఓపెన్ చేసి చూస్తున్న విక్కీని, ఎక్స్క్యూజ్ మీ సార్, నేను లోపలికి రావచ్చా అని అడుగుతుంది డోర్ దగ్గర నిలబడి. సోనీని చూసిన విక్కీ చిన్నగా నవ్వుతూ, ఎస్ కమిన్, ఏంటి ఇలా వచ్చారు, ఎనీ ప్రాబ్లం అంటాడు. అప్పుడు సోనీ, అది సార్, మీకు తెలిసిన కార్ మెకానిక్ ఉంటే కొంచెం కాల్ చేసి ఇక్కడికి రమ్మని చెప్తారా ప్లీజ్, ఇప్పటికీ చాలా లేట్ అయింది అంటుంది. దాంతో విక్కీ ఓకే ష్యూర్ అంటూ తనకి తెలిసిన మెకానిక్కి కాల్ చేసి, ఒకసారి ఆఫీస్ దగ్గరికి రా, కార్ ట్రబుల్ ఇచ్చింది, కొంచెం అర్జెంటుగా రా అంటాడు. అవతల మెకానిక్, సార్, నేను రావడానికి ఒక 50 మినిట్స్ పడుతుంది, నేను వేరే చోటికి వచ్చున్నాను అంటాడు. విక్కీ ఓకే, అక్కడ వర్క్ కంప్లీట్ అవ్వగానే వచ్చేయి అని కాల్ కట్ చేస్తాడు. కాల్ కట్ చేశాక సోనీని చూస్తూ, ఒక 50 మినిట్స్లో వస్తాను అని చెప్పాడు అంటాడు. ఆ మాట విన్న సోనీ, ఓ ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ హెల్ప్ అంటూ అందంగా ఒక నవ్వు నవ్వి అక్కడి నుండి ఇందాక తను ఉన్న రూమ్కి వెళ్ళిపోతుంది. విక్కీ బాబు ఇందాక నవ్వినందుకే మనసులో ఏవేవో ఫీలింగ్స్ స్టార్ట్ అయ్యి తెగ అల్లాడిపోతున్నాడు. ఇప్పుడు మళ్ళీ నవ్వగానే ఇంకా ఆ ఫీలింగ్స్ని కంట్రోల్ చేయలేక, వావ్, వాట్ ఏ స్మైల్, దీని స్మైల్ చూస్తేనే నా వల్ల కావట్లేదు, అలాంటిది ఇంత అందాన్ని, అందమైన దాని శరీరాన్ని బయట పెట్టుకుని నేను ఇలా ల్యాప్టాప్ ముందు కూర్చొని ఆలోచిస్తూ టైం వేస్ట్ చేసుకోవడం అంత పిచ్చి పని మరొకటి లేదు. నేను ఇలానే థింక్ చేస్తూ టైం వేస్ట్ చేస్తుంటే కార్ మెకానిక్ వచ్చేస్తాడు, కార్ రిపేర్ చేసేస్తాడు, తను వెళ్ళిపోతుంది. నో, అలా జరగకూడదు. ఇంత అందమైన అమ్మాయితో ఎంజాయ్ చేయకుండా ఎలా ఉండగలను? కానీ ముక్కు ముఖం కూడా తెలియని అమ్మాయితో ఎలా ప్రొసీడ్ కాగలను? ఒకవేళ తను వేరేగా రియాక్ట్ అయ్యి ఏదైనా న్యూసెన్స్ క్రియేట్ చేస్తే, చాచా, ఎంత చండాలంగా ఉంటుంది. సొసైటీలో, నా ఫ్యామిలీలో నాకున్న మంచి పేరు పోతుంది. ఎలా అబ్బా, ఇవన్నీ ఆలోచిస్తే ఏం చేయాలి అనిపించట్లేదు. బట్ కళ్ళ ముందు ఇంత అందగత్తెను ఉంచుకొని ఏమీ చేయకుండా ఉండలేకపోతున్నాను. ఇప్పుడు నేనేం చేయాలి అంటూ చాలాసేపు తెగ ఆలోచిస్తాడు. అలా చాలా సమయం గడిచాక తన దగ్గరికి వెళ్ళి ఒకసారి ట్రై చేద్దాం, ఏదైతే అది అవుతుంది, మళ్ళీ ఇలాంటి ఛాన్స్ రాకపోవచ్చు అనుకుంటూ తన రూమ్ నుండి బయటికి వచ్చి
సోనీ దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఒక్కటే చాలాసేపటి నుండి కూర్చుని బోర్ కొట్టడంతో పక్కన ఉన్న మ్యాగజైన్ తీసుకుని చదువుతూ ఉంటుంది. విక్కీ వెళ్ళి ఆమె పక్కన చైర్లో కూర్చొని, హాయ్ అండి, ఐ థింక్ మీరు ఒంటరిగా ఉండి చాలా బోరింగ్గా ఫీల్ అవుతున్నారు కదా అంటాడు. హా, అవునండి, ఒక్కదాన్నే ఉండాలంటే చాలా బోర్గా ఉంది. తను అలా అనగానే విక్కీ ఆమె వైపు అదోలా చూస్తూ, అయ్యో, మీరు బోర్ ఫీల్ అవుతున్నారని చెప్పరేంటి? నేను వచ్చి మీకు కంపెనీ ఇచ్చేవాడిని కదా అంటాడు. అప్పుడు సోనీ అంటే సార్, మీరు లోపల ఏదో ఇంపార్టెంట్ వర్క్ చేసుకుంటున్నారు కదా, సో మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు అని చెప్పలేదు అంటుంది చిన్నగా నవ్వుతూ. వెంటనే విక్కీ, నో నో, మీ వల్ల నాకు డిస్టర్బెన్స్ ఏమీ లేదు అంటూ, అయినా మీలాంటి అందమైన అమ్మాయి ఇలా ఒంటరిగా కూర్చుని ఉంటే నేను లోపల వర్క్ ఎలా చేసుకోగలను చెప్పండి అంటూ చిన్న స్మైల్ ఇచ్చి, మాలాంటి వాళ్ళకి ఈ వర్క్స్ అనేవి రోజూ ఉండేవే, కొత్తేమీ కాదులే, ఎంతైనా మీరు మా ఆఫీస్కి వచ్చిన గెస్ట్ కదా, మిమ్మల్ని ఇలా ఎలా వదిలేస్తాను అంటాడు. ఆ మాటలకి సోనీ చిన్నగా నవ్వుతూ, థ్యాంక్ యూ సార్, మీరు నన్ను ఒక గెస్ట్లా భావిస్తున్నందుకు అంటుంది. సోనీ పదే పదే విక్కీని సార్ అని పిలుస్తూ ఉండడంతో విక్కీ, హే, నీకు నేను సార్ ఏంటి, కాల్ మీ విక్కీ, ఓన్లీ విక్కీ అని చెప్తాడు. అంటే సార్, అది మీరు నాకు ఇప్పుడే పరిచయం అయ్యారు, అలాంటిది మిమ్మల్ని నేను అప్పుడే పేరు పెట్టి పిలవడం అంటే బాగోదు అని అంటుంది మొహమాటంగా. సోనీ అలా మాట్లాడిన వెంటనే విక్కీ చైర్ని అటూ ఇటూ తిప్పుతూ, ఓ, అంటే మనం ఇద్దరం ఇప్పుడు ఇంకాస్త పరిచయం పెంచుకోవాలి అన్నమాట, ఓకే అంటూ సోనీ వైపు తిరిగి, హాయ్ సోనీ, దిస్ ఈజ్ విక్కీ, అందాన్ని ఆస్వాదించడం నా హాబీ అని చెప్తాడు సోనీని తినేసేలా చూస్తూ. అతను అలా చెప్పగానే సోనీ విక్కీని ఆశ్చర్యంగా చూస్తూ, అదేంటి సార్, మీ హాబీ చాలా వెరైటీగా ఉంది, ఇలాంటి హాబీస్ ఉంటాయని నేనెక్కడా వినలేదు అంటుంది. అప్పుడు విక్కీ, అంతే సోనీ, ఈ ప్రపంచంలో అందరూ ఒకేలా ఉండరు, ఒకేదాన్ని ఇష్టపడలేరు. కొంతమందికి బుక్స్ చదవటం హాబీ, కొంతమందికి మ్యూజిక్ వినడం హాబీ, మరికొంతమందికి డాన్స్ చేయటం, మరొకరికి పాటలు పాడడం, ఇలా ఎన్నో హాబీస్ ఉంటాయి. అలానే నాకు కళ్ళకి కనిపించిన అందాన్ని ఆస్వాదించడం హాబీ అంటూ సోనీ వైపు ఏదోలా చూస్తూ చెప్తాడు. వెంటనే, హే సోనీ, అందం అంటే గుర్తొచ్చింది, యు ఆర్ లుకింగ్ సో గుడ్ అంటాడు. విక్కీ అన్న మాటకి సోనీ విక్కీని ఒక క్షణం అలానే చూసి, థ్యాంక్ యూ అంటుంది చిన్నగా. విక్కీ అలా అన్నాగాని సోనీ పెద్దగా రియాక్ట్ అవ్వకపోయేసరికి అది గమనించిన విక్కీ లోపల నవ్వుకుంటూ ఇంకాస్త చొరవ తీసుకుంటూ, సోనీని, నీలో, నీ కళ్ళల్లో, నీ నవ్వులో ఏదో తెలియని మ్యూజిక్ ఉంది తెలుసా, అది నన్ను నీ వైపు రారమ్మని లాగేస్తుంది అంటూ ఆమె థైస్ మీద చెయ్యి వేస్తాడు. ఊహించని ఆ చర్యకి సోనీ షాకింగ్గా విక్కీ వైపు చూస్తూ, సార్, ఏం చేస్తున్నారు మీరు అని అడుగుతుంది కొంచెం గట్టిగా. అలా రియాక్ట్ అయ్యేసరికి విక్కీ కొంచెం తడబడుతూ, సారీ సోనీ, ఐమ్ సో సారీ, నా కళ్ళ ముందు ఇంత అందంగా ఉన్న నిన్ను పెట్టుకొని నా ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోవడం నా వల్ల కావట్లేదు, ఐ యామ్ సారీ అంటాడు. విక్కీ అలా చెప్పగానే సోనీ విక్కీని ఏకాదిగా చూస్తూ, ఇట్స్ ఓకే, లీవ్ ఇట్ అంటుంది. అప్పుడే విక్కీ మొబైల్ రింగ్ అవుతుంది. కాల్ చేసింది కార్ మెకానిక్. విక్కీ కాల్ లిఫ్ట్ చేసి ఎక్కడున్నావ్ అని అడుగుతాడు. అతను, సార్, మీ ఆఫీస్ బయటే ఉన్నాను, కార్ కీస్ ఇస్తే చెక్ చేస్తాను అంటాడు. ఓకే, వెయిట్ 5 minutes అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. కాల్ కట్ చేసి సోనీని చూస్తూ, బయట మెకానిక్ వెయిట్ చేస్తున్నాడు, కార్ కీస్ కావాలంట అని చెప్తాడు. అది విన్న సోనీ, ఓ అవునా, మెకానిక్ వచ్చేసాడా, ఓకే, నేను కీస్ ఇచ్చి కార్ ప్రాబ్లం ఏంటో కనుక్కుంటాను అంటూ చైర్లో నుండి లేచి ఆ రూమ్ నుండి బయటకు వెళ్తుంటుంది. సోనీ అలా విక్కీ నుండి వెళ్ళిపోతుంటే విక్కీ మనసంతా అదోలా అయిపోతుంది. అంత అందమైన అమ్మాయిని అలా ఏమీ చేయకుండా, ఆమె అందాలను ఆస్వాదించకుండా పంపించాలంటే అతనికి చాలా కష్టంగా ఉంది. దాంతో రూమ్ నుండి బయటికి వెళ్తున్న సోనీని, సోనీ, వెయిట్ ఏ మినిట్ అంటాడు. విక్కీ అలా పిలవగానే సోనీ వెళ్ళేదల్లా ఆగి, ఏంటి సార్ అంటుంది. అప్పుడు విక్కీ ఫేస్ అంతా చాలా డల్గా పెట్టి, సోనీ, నువ్విలా నాకు దూరంగా వెళ్ళిపోతుంటే ముందెన్నడూ కలగని బాధ ఇక్కడ చాలా అంటే చాలా ఎక్కువగా కలుగుతుంది అంటూ తన గుండె మీద వేలు పెట్టి చూపిస్తూ చెప్తూ ఉంటాడు. సోనీ
నువ్వు నన్ను ఏమైనా అనుకో, నువ్వు నాకు చూడగానే నచ్చేశావు. లవ్ యూ సో మచ్ అండ్ ఐ వాంట్ యూ. నాకు నీతో ఉండాలని ఉంది. సేమ్ అలానే నీకు నాతో ఉండాలని అనిపిస్తే కార్ రిపేర్ చేయించుకొని మెకానిక్ని పంపించేసి ఇక్కడికి రా. నీకు నేనంటే ఇష్టం లేదు, నాతో ఉండడం నచ్చలేదు అనుకుంటే మీ ఇంటికి వెళ్ళిపో. చాయిస్ ఈజ్ యువర్స్ అని ఎంతో ఫీల్తో చెప్తాడు. విక్కీ మాటల్ని సోనీ సైలెంట్గా నిలబడి విని ఏమీ మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుండి కార్ దగ్గరికి వెళ్తుంది. బయట మెకానిక్ వెయిట్ చేస్తూ ఉంటాడు. సోనీ కార్ కీస్ ఇవ్వడంతో అతను కీస్తో కార్ని ఓపెన్ చేసి కార్ చెక్ చేసి చూసి 10 నిమిషాల్లో రిపేర్ చేసేస్తాడు. థ్యాంక్స్ చెప్పి రిపేర్కి అయిన మనీ కంటే ఎక్కువ డబ్బులే ఇస్తుంది. మెకానిక్ అది చూసి మేడం, నా రిపేర్కి ఇంత మనీ అవసరం లేదు అంటూ తిరిగి ఇచ్చేయబోతుంటే సోనీ చిరునవ్వు నవ్వి డబ్బులు ఉంచుకోండి. ఈ టైంలో వచ్చి మీరు రిపేర్ చేసి నాకు హెల్ప్ చేశారు. సో మీరు చేసిన హెల్ప్కి నా వంతు ఏదో ఇవ్వాలని ఇస్తున్నా, కాదనకండి, తీసుకోండి అని చెప్తుంది. అతను సోనీ మంచి మనసుకి కృతజ్ఞతగా చూస్తూ నవ్వుతూ చాలా థ్యాంక్స్ అమ్మా, మీలాంటి వాళ్ళు ఎప్పుడూ చల్లగా ఉండాలి అని చెప్పి వెళ్ళిపోతాడు. సోనీ వెళ్ళిపోయాక తన రూమ్లో కూర్చొని ఉన్న విక్కీ సోనీ మళ్ళీ వస్తుందా లేక వెళ్ళిపోతుందా, అది నాకు నా మాటలకి పడిపోయిందా లేదా అనుకుంటూనే వెంటనే అయినా నా మాటలకి పడని ఆడది ఉంటుందా, చేపకి ఎర నా అంత బాగా ఎవరూ వేయలేరు, నేను వేసిన ఎరలో నుండి ఏ చేప తప్పించుకోలేదు, అలానే ఈ సోనీ అనే చేప కూడా నా ఎర అనే కౌగిట్లో నలగక తప్పదు, తప్పకుండా ఆ చేప నా కోసం తిరిగి వస్తుంది అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటాడు. కానీ కొంచెం కొంచెంగా సమయం గడిచే కొద్దీ విక్కీకి తనపై క్రమక్రమంగా నమ్మకం సన్నగిల్లుతుంది. దాంతో సోనీ అసలు తన వల్లో పడిందా లేదా, ఇప్పుడు నా కోసం వస్తుందా రాదా, నా కౌగిట్లో నలుగుతూ తన అందాలతో నన్ను వశపరుస్తుందా లేదా అనుకుంటూ సోనీని ఎక్కడ మిస్ చేసుకోవాల్సి వస్తుందో అని కొంచెం కంగారుగా చేతులు తెగ నలిపేసుకుంటూ అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు. టైం 5 నిమిషాలు, 10 నిమిషాలు, 15 నిమిషాలు గడిచిపోతూనే ఉంది. టైం అలా గడుస్తున్న కొద్దీ విక్కీలో టెన్షన్ ఎక్కువ అవుతూనే ఉంది. సోనీ ఎంతకీ రాకపోయేసరికి విక్కీ మనసులో ఛ, తనని అనవసరంగా బయటికి పంపించానే, ఎలాగోలా తనని లొంగదీసుకుని తనివి తీరా దాని అందచందాలను ఆస్వాదించాల్సింది. తప్పు చేశాను, చాలా పెద్ద తప్పు చేశాను, అసలు ఇది వస్తుందా లేక వెళ్ళిపోతుందా అని ఎంతో ఆత్రంగా సోనీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అలా విక్కీ ఒక అరగంట గడిచిపోయాక అతని ఎదురుచూపులు ఫలించాయో ఏమో కానీ సోనీ విక్కీ రూమ్ దగ్గరికి వస్తుంది. సోనీ రావడం చూసిన విక్కీ కళ్ళు మెరిసిపోగా అతని మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది. డోర్ దగ్గర నిలబడి ఉన్న సోనీని తన ఎక్స్రే కళ్ళతో పరిశీలనగా చూస్తుంటాడు. సోనీ విక్కీ వైపు చూస్తూ ఎక్స్క్యూజ్ మీ సార్, యాక్చువల్లీ నా ఫోన్ మీ రూమ్లో మర్చిపోయాను, అది తీసుకెళ్దామని వచ్చాను అంటుంది సోనీ విక్కీ టేబుల్ మీద ఉన్న ఫోన్ని చూపిస్తూ. సోనీ దగ్గర నుండి ఇంకేదో ఎక్స్పెక్ట్ చేసిన విక్కీ సోనీ నోటి నుండి ఆ మాట వినగానే అతని మొహంలో ఉన్న సంతోషం అంతా మాయమైపోయి నీరసంగా, ఓ అవునా, నువ్వు నా కోసం రాలేదా, నీ ఫోన్ కోసం వచ్చావా అంటాడు ఎంతో బాధగా మొహం పెట్టి చూస్తూ. అప్పుడు సోనీ విక్కీ కళ్ళలోకి చూస్తూ, అంటే అది నేను ఓన్లీ ఫోన్ కోసమే రాలేదు, మీకోసం కూడా వచ్చాను అంటూ విక్కీ వంక చిలిపిగా చూస్తూ, మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుంటే నేను ఈ నైట్ అంతా మీతో ఇక్కడే స్పెండ్ చేయాలని అనుకుంటున్నాను. మీరు స్ట్రైట్ ఫార్వర్డ్, ఏది మనసులో దాచుకోకుండా మీకు నాపై ఉన్న ఫీలింగ్ని డేర్గా నాతో చెప్పారు చూడు, అక్కడ నాకు బాగా నచ్చేశారు. నేను మీకు పూర్తిగా పడిపోయాను అంటుంది సిగ్గుపడుతూ. సోనీ నుండి అలాంటి మాటలు విన్న విక్కీ లోపల డాన్సులు వేస్తూ పైకి మాత్రం చిన్నగా నవ్వుతూ, థ్యాంక్ యూ సోనీ, నువ్వు నా ప్రపోజల్ని ఓకే చేసి తిరిగి వచ్చినందుకు అంటూ ఆమె దగ్గరికి వెళ్ళి 2 చేతులు పట్టుకుంటూ, అయినా నీలాంటి అందమైన ఆడపిల్లతో నైట్ అంతా గడిపే ఛాన్స్ ఇస్తానంటే ఏ మగాడైనా వద్దంటాడా చెప్పు, అస్సలు వద్దనడు. అలాంటిది నాలాంటి అందాన్ని ఆస్వాదించే మగాడు నీతో ఎంజాయ్ చేసే ఛాన్స్ని మిస్ చేసుకుంటాడా, నీతో గడపడానికి ఇబ్బంది పడతానా చెప్పు, నో నెవర్ బేబీ, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అంటాడు.
ఆమె చేతిపై ముద్దు పెడుతూ. సోనీ విక్కీ మాటలకి, ఆ చిరుముద్దుకి అందంగా నవ్వేస్తుంది. ఆ నవ్వును చూసిన విక్కీ గుండెపై చెయ్యి వేసుకుని, అబ్బా, నవ్వు మరీ ఇంత అందంగా నవ్వకు బేబీ, నా చిట్టి గుండె తట్టుకోలేకపోతుంది అంటాడు. అవునా అంటూ కొంచెం చిన్నగా స్మైల్ చేస్తుంది సోనీ. విక్కీ అంత దగ్గర నుండి సోనీని, ఆమె వంపు సోపుల్ని కైపుగా చూస్తూ, బేబీ, కాఫీ తాగుతావా అని అడుగుతాడు. అప్పుడు సోనీ విక్కీ వంక కొంటెగా చూస్తూ, ఈ టైంలో కాఫీ తాగడం కంటే వైన్ తాగటం బెటర్ ఏమో కదా అంటూ కన్ను కొడుతుంది. సోనీ అలా అనగానే విక్కీ మనసులో, పోరి పూర్తిగా మన గేలానికి చిక్కుకుంది అండ్ మంచి హుషారుగా కూడా ఉంది, ఇదే కదా నాకు కావలసింది అనుకుంటూ పైకి, హా, వైనేగా, వెయిట్, తెస్తా అంటూ ఆ రూమ్కి అటాచ్ అయి ఉన్న విక్కీ పర్సనల్ రూమ్లోకి వెళ్ళి అందులో ఉన్న వైన్ బాటిల్స్, గ్లాసెస్ తీసుకొస్తాడు. బాటిల్స్ తెచ్చి గ్లాసులో పోస్తూ, బేబీ, ఆర్ యూ షూర్ నువ్వు డ్రింక్ చేస్తావా అంటాడు విక్కీ. వెంటనే సోనీ, ఎస్, ఐఎమ్ షూర్, ఫాస్ట్గా తీసుకురా, కమాన్ బేబీ అంటుంది విక్కీ వైపు అదోలా చూస్తూ. సోనీ చూపులకి, తను తొందరపడే విధానానికి విక్కీ మురిసిపోతూ, ఓకే ఓకే తెస్తున్నా అంటూ వైన్ గ్లాసులో పోసుకుని సోనీ దగ్గరికి వచ్చి ఆమెకి గ్లాస్ అందించి ఆమె పక్కన చైర్లో కూర్చుంటాడు. నవ్వుతూ విక్కీ చేతిలోని గ్లాస్ తీసుకుంటుంది. విక్కీ సోనీని తినేసేలా చూస్తూ గ్లాస్తో సోనీ గ్లాస్ని చిన్నగా టచ్ చేసి, చీర్స్ బేబీ అంటాడు. సోనీ కూడా చేర్స్ చెప్తుంది. ఇద్దరు ఒకరిని ఒకరు కైపుగా చూసుకుంటూ వైన్ని సిప్ చేస్తూ ఉంటారు. అలా ఇద్దరు కళ్ళతోనే అణువణువు తాకుతున్నట్లుగా ఫీల్ అవుతూ బాటిల్ మీద బాటిల్ 3 బాటిల్స్ లాగిచ్చేస్తారు. ముందుగానే ఇద్దరూ కోరికతో తెగ రగిలిపోతూ ఉండడం అండ్ ఇప్పుడు దానికి తోడు మందు కూడా శరీరంలోకి వెళ్ళడంతో ఆ మందు దాని పని స్టార్ట్ చేసేసరికి వాళ్ళిద్దరిలో ఉన్న కోరిక కాస్త పెరిగిపోయి ఇద్దరి కళ్ళు కామంతో ఒకరిని ఒకరు చూసుకుంటూ శరీరంలో ఏదో వేడిసెగలు ఎక్కువ అవడంతో ఇద్దరూ కొంచెం కొంచెంగా దగ్గరికి జరిగి ఒకరిని ఒకరు గట్టిగా హగ్ చేసుకుంటారు. అలా కొద్దిసేపు ఉన్నాక మెల్లిగా విడివిడిగా ఒకరిని ఒకరు మత్తుగా చూసుకుంటూ ఉంటారు. ఇద్దరిలో కోరిక బాగా పెరిగిపోయి ఉండడంతో ఇద్దరిలో ఏ ఒక్కరూ తగ్గడం లేదు. ఒకరికి ఒకరు పోటీ పడుతూ పెదవుల యుద్ధం చేస్తున్నారు. అలా అలా వాళ్ళిద్దరి కలయిక జరిగిపోతుంది. ఆ రాత్రంతా ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. మందు మత్తు ఎక్కువ అవ్వడం అండ్ శరీరపు కోరిక తీరి శరీరం బాగా అలసిపోవడంతో అలాగే ఒకరి కౌగిట్లో ఒకరు ఒదిగిపోయి మత్తుగా పడుకుండిపోతారు. తెల్లవారుతుండగానే 5 గంటల ప్రాంతంలో విక్కీకి మెలకువ వచ్చి ఒళ్ళు విరుచుకుంటూ పైకి లేచి కూర్చొని తన చుట్టూ ఒకసారి చూడడంతో అతను ఎక్కడ ఉండేది అర్థం కాకపోగా అంతలోనే సోనీ గుర్తొచ్చి బెడ్ మీద చూసి తను ఇక్కడ కనిపించకపోయేసరికి, ఇదేంటి, సోనీ ఏది, ఎక్కడికి వెళ్ళిపోయింది, నాతో పాటు పడుకుంది కదా, ఇప్పుడు లేదు, కొంపతీసి నాకు చెప్పకుండా వెళ్ళిపోయిందా ఏంటి అనుకుంటూ మళ్ళీ వెంటనే, హా, పోతే పోయిందిలే, నాకు స్వర్గం చూపించేసిందిగా అనుకుంటూ ఆఫీస్ రూమ్లోకి వస్తాడు. అక్కడ కనిపించిన దృశ్యం చూసి విక్కీ షాక్ అవుతూ, హేయ్, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ, నువ్వింకా వెళ్ళలేదా అంటాడు కోపంగా. స్టైల్గా విక్కీ చైర్లో కూర్చొని ఒక చేత్తో వైన్ తాగుతూ మరో చేత్తో ల్యాప్టాప్లో ఏదో చేస్తున్న సోనీ విక్కీ పిలుపుతో తల పైకెత్తి విక్కీని చూసి, హాయ్ బేబీ, లేచావా, గుడ్ మార్నింగ్ అంటుంది నవ్వుతూ. గుడ్ మార్నింగ్ అంటూ మళ్ళీ విక్కీ, నువ్వింకా వెళ్ళలేదేం అంటాడు. నో బేబీ, నాకు నిన్ను వదిలి వెళ్ళాలనిపించలేదు, అందుకే అంటుంది. విక్కీ అదోలా సోనీని చూస్తూ, అది ఓకే, నా ల్యాప్టాప్లో ఏమి చేస్తున్నావ్ అంటాడు ఒకంత కోపంగా. అదా, నైట్ నువ్వు ఏదో అర్జెంట్ వర్క్ అన్నావుగా, అందుకే నీ వర్క్లో హెల్ప్ చేద్దామని వర్క్ చేస్తున్నా అంటుంది మళ్ళీ వైన్ సిప్ చేస్తూ. ఆ మాట విన్న విక్కీ పరుగున సోనీ దగ్గరికి వచ్చి ఆమె చేతుల్లో ఉన్న ల్యాప్టాప్ లాక్కుంటూ, హేయ్, నీకేమైనా పిచ్చా అంటూ ల్యాప్టాప్ పక్కన పెట్టి, హేయ్, నువ్వింకా బయలుదేరు, లే అంటాడు సోనీ రెక్క పట్టుకొని పైకి లేపుతూ. విక్కీ అలా లాగుతుండేసరికి సోనీ, హే బేబీ, ఎక్కడికి వెళ్ళేది అంటుంది. అప్పుడు విక్కీ, ఎక్కడికంటే మెంటలు దానా, నువ్వెక్కడ ఉంటావో అక్కడికే వెళ్ళు అంటాడు. ఆ మాటకి సో
సోనీ, బేబీ నేను ఇక్కడికి వచ్చినప్పుడు త్వరగా వెళ్ళిపోవాలి అనుకున్నా. కానీ నైట్ నువ్వు నాతో అలా గడిపిన తర్వాత నువ్విచ్చిన సుఖాన్ని రుచి చూశాక నాకు లైఫ్ లాంగ్ నీతో ఇలానే గడపాలని ఉంది. అందుకే నేను ఎక్కడికి వెళ్ళాలని లేదు. ఇక నా జీవితాంతం నీతో ఇలానే ఎంజాయ్ చేయాలని గట్టిగా ఫిక్స్ అయిపోయా అంటుంది సోనీ విక్కీని కైపుగా చూస్తూ. సోనీ అంటున్న ఆ మాటలకి విక్కీ దిమ్మ తిరిగిపోయింది. మరి తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. దానికంటే ముందుగా మీరు నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి.